నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో 321 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం రైతుల నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సన్నరకం బియ్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ అందిస్తామన్నారు. జిల్లాలో ఈసారి 3,41,795 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలుకు 82,98,375 కోనె సంచులు అవసరం మేరకు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. రైతుల నిబంధనల ప్రకారం తప్ప, తాళ్ళు, మట్టిగడ్డలు లేని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. రేషన్ డీలర్లు తమ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడితే వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నకిలీ పత్తి విత్తనాలపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏజెన్సీ వారిగా అంటే స్వయం సంఘాల వారిగా కూడా చెప్పాము. మన దగ్గర గనీ బ్యాగ్ సఫిషియెంట్ గా ఇప్పుడు ఉన్నాయి, ఇంకా వస్తుంది. టోటల్ 8,30,000 వరకు గనీ బ్యాగ్ కావాలి. దానిలో న్యూ గనీ బ్యాగ్, ఓల్డ్ సర్వీసెబుల్ గనీ బ్యాగ్స్ కూడా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు సఫిషియెంట్ గా ఉన్నాయి, ఇంకా రెగ్యులర్ గా వస్తున్నాయి. సో మన దగ్గర ఎలాంటిగా గనీ బ్యాగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు. మిల్ ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఇంకా గోడౌన్లో ఎంసీ గోడౌన్లో ఏమైనా స్పేస్ ఉన్నాయి, అది కూడా మనము ప్రొక్యూర్ చేసాము. ట్రాన్స్పోర్టర్స్ నుంచి కూడా టెండర్ ఆల్రెడీ అయి ఉన్నాయి. ట్రాన్స్పోర్టర్స్ కూడా ఫిక్స్ ఉన్నారు. గత సంవత్సరం లాస్ట్ సీజన్కి ఎలా చేసాము, ఎక్కడైనా మంచి ప్యాడీ క్వాలిటీ కూడా మాత్రమే తీసుకురావాల్సింది. మన దాదాపు 2 సెంటర్లో ఒక సెంటర్కి అంటే పర్ 2 సెంటర్ మనము ప్యాడీ క్లీనర్స్ కూడా పెడుతున్నాము. అన్ని రకాల టార్పులిన్, వేయింగ్ మషీన్, మాయిశ్చర్ మీటర్ అన్నీ మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. ప్యాడీ క్లీనర్స్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి. సో రైతులు ఖచ్చితంగా ఎఫెక్టివ్ ఫెయిర్ ఎవరేజ్ క్వాలిటీ ప్యాడీ మాత్రమే తీసుకురావాల్సింది. మన దగ్గర ఖచ్చితంగా ఫెయిర్ ఎవరేజ్ క్వాలిటీ ఎవరైనా మీట్ అవుతున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్, వాళ్ళకి మాత్రమే కొనుగోలు జరుగుతుంది. ఎందుకు మళ్ళీ అది క్వాలిటీ లేకుండా మన దగ్గరకి వస్తే మళ్ళీ కటింగ్ చేస్తారు, కొంచెం సెంటర్లో, కొంచెం మిల్లో అన్ని రకాల మళ్ళీ ప్రాబ్లం వస్తున్నాయి. దానికి కరెక్ట్ ప్యాడీ తీసుకురావాల్సింది. దానిలో ఏం కటింగ్ ఉండదు. విల్ గివ్ దెమ్ ఫుల్, ఎంత ప్యాడీ మనకి ఇస్తారు దానికి ఫుల్ అమౌంట్ మనం విదిన్ 48 hours వాళ్ళకి అకౌంట్లో జమ చేయాల్సింది. అట్లా మనం ప్రయత్నం చేస్తాము. సో మంచిగా ప్యాడీ తీసుకువస్తే మనకి ఎలాంటిగా అట్లా ప్రాబ్లం ఉండదు. మీ అందరూ కూడా ఈ రోజు నుంచి సెంటర్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్యాడీ అరైవల్ కొంచెం లేట్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చిన్న ప్యాడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది, అది కూడా 7-8 days పడుతుంది. సో మ్యాక్సిమం మనకి అరైవల్ 15 days తర్వాత కొంచెం మంచిగా అరైవల్స్ ఉంటుంది. మీ అందరు కూడా విజిట్ చేస్తున్నారు. మనం కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ లాగా కూడా ఉన్నారు. మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. తహసీల్దార్స్, డిటి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు పర్యవేక్షణలో కరెక్ట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ జరుగుతుంది. మీ అందరూ కూడా ఎక్కడైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకురండి. ఎవరైనా కరెక్ట్గా కొనుగోలు చేయకపోతే వాళ్ళకి మనం నెక్స్ట్ టైం సెంటర్ ఇవ్వము, అండ్ విల్ ఇనిషియేట్ యాక్షన్. సో రైతులకి ఎలాంటిగా ఇబ్బంది పెట్టడానికి లేవు. రైతులు కూడా మంచి ప్యాడీ తీసుకురావాల్సింది, సో దట్ వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది ఉండదు. అండ్ అన్ని పత్రాలు కూడా తీసుకురావాలి, సో దట్ మనం విదిన్ టైంలో వాళ్ళకి డబ్బు ఇస్తాం. సో ఇది వడ్లు కొనుగోలు సంబంధించిన నేను చెప్పాము. దాని తర్వాత ఇప్పుడు సన్నా బియ్యం పంపిణీ కార్యక్రమం గురించి కూడా చెప్తాను. మన దగ్గర 2,19,106 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 1,71,811
కి ఆల్రెడీ కార్డ్ హోల్డర్స్ కి బియ్యం పంపిణీ జరిగింది దాదాపు 80% కి. సో అండ్ ఎన్ని శాతం బియ్యం పంపిణీ జరిగింది అంటే 4,143 మెట్రిక్ టన్నులు మనము బియ్యం ఇవ్వాలి. 3,400 మెట్రిక్ టన్ను ఆల్రెడీ ఇచ్చాము. 82% బియ్యం పంపిణీ ఆల్రెడీ జరిగింది. ఇంకా ఎవరైనా బాకీ ఉన్నారు దే కెన్ కలెక్ట్ వాళ్ళు బియ్యం కలెక్ట్ చేయవచ్చు. దాంతో పాటు మీ అందరితోటి చెన్నూరు ఎమ్మెల్యే గారితో పాటు ఒక కుటుంబంలో మనం కూడా మంచిగా అది రాషన్ బియ్యం తిన్నాం, మంచిగా వస్తున్నాయి. ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్స్ ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు కూడా తింటున్నారు. మీ అందరూ కూడా చూడాల్సింది మంచి బియ్యం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఈ సన్న బియ్యం సంబంధించిన కొనుగోలు అమ్మకం చేస్తే విల్ బుక్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ దెమ్. ఈ రాష్ట్ర ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ 2 మేజర్ ఎయిమ్ తోటి ఏర్పాటు చేశారు. ఫస్ట్ థింగ్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు. సో మనము సన్న బియ్యం రాషన్ షాప్ నుంచి ఇస్తే అందరూ తినాల్సింది ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు అయింది. సెకండ్, ఈ దొడ్డు బియ్యం ఎవరైనా తినకపోతే ఇక్కడ వేరే ప్లేస్ లో పంపడం జరుగుతుంది. వేరే రాష్ట్రంలో, వేరే ప్రాంతంలో రకరకాల డైవర్జన్ అట్లా కూడా ఉన్నాయి. మీ అందరూ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ కి రిపోర్ట్ చూసి ఉంటారు కి తెలంగాణలో దేశవ్యాప్తంగా స్టడీ జరిగిన తర్వాత తెలంగాణలో ఈ రైస్ డైవర్జన్ ఎప్పుడు లోయెస్ట్ గా అయింది, ఎప్పుడు జీరోగా చేయాల్సింది. ఏ రైస్ డైవర్జన్ ఉండదు. అండ్ ఏ డీలర్ ఈ పని చేస్తే విల్ బుక్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఎవరైనా బెనిఫిషరీ కూడా ఈ సన్న బియ్యం అమ్ముకోవడానికి లేవు, దానికి వాడాలి. ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళ దగ్గర యాజ్ పర్ రూల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. దర్ ఇస్ నో ఈ సన్న బియ్యం తీసుకొని అమ్ముకోవడానికి లేవు, ఇది తినడానికి మాత్రమే ఇస్తున్నాము. దానికి ఖచ్చితంగా అందరూ వాడాలి. ఒక మంచి అవకాశం ఇచ్చారు. పబ్లిక్ లో కూడా ఫీడ్బ్యాక్ మంచిగా ఉంది సన్న బియ్యం సంబంధించి. మీ అందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ చెప్పాల్సింది. అండ్ ఏమైనా ఇష్యూ మన మొదటి నుంచి ఎంత బియ్యం పోతున్నాయి, ఇక్కడ రాషన్ షాప్ లో ఎంత వస్తున్నాయి, ఎంత డిస్ట్రిబ్యూటర్ మనం మానిటర్ చేస్తున్నాము. రెగ్యులర్ గా బెనిఫిట్స్ నుంచి కూడా మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు అట్లా కంప్లైంట్స్ రాలేదు. కానీ ఏమైనా ఇష్యూ అయితే విల్ సార్ట్ ఇట్ అవుట్. సో 2 అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ దానికి కూడా ఏమైనా ఇష్యూ ఉంటది అంటే మన దృష్టికి తీసుకురండి, విల్ సార్ట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. సిసిసి సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ కోరారు. పాఠశాలలో శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం 45 కోట్లతో విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తుందని చెప్పారు. పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమా చేస్తే ఉన్నత స్థానాలకు వెళ్లవచ్చన్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు సాఫ్ట్వేర్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, నెవీ, ఇండియన్ రైల్వేస్ వంటి సంస్థల ఉద్యోగాలు లభిస్తాయని, సింగరేణి సంస్థ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యనభ్యసించి తమ బంగారు భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సివిల్ జీఎం శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ రాజేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కోచింగ్ క్యాంప్ మరి ఫస్ట్ టైం ఏర్పాటు చేశారని చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం. ఇందులో మరి పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి. 10th క్లాస్ స్టూడెంట్స్ సుమారు మరి 60-62 మంది ఉన్నారన్నారు. సరే, కొంతమంది వేరే ఎడ్యుకేషన్, వేరే కోర్సెస్కి ఉంటే దానికి వెళ్ళవచ్చు. మిగతా వాళ్ళు మరి ఈ కోచింగ్ క్యాంప్ని ఉపయోగించుకోవాలి. ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలనేది మనకు ఇదే స్కూల్లో పూర్వ విద్యార్థి సంఘం వాళ్ళు మీకు చెప్పి ఉన్నారు. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది ఒక మధ్య రకంగా, అంటే మనకి ఉద్యోగం తొందరగా రావాలన్నా, ఇంజనీరింగ్ బీటెక్ కానీ ఇవి కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం పాలిటెక్నిక్ వైపు వెళ్తాం. పాలిటెక్నిక్ చదవడం ద్వారా పాలిటెక్నిక్ సర్టిఫికేట్తోని మరి ఎన్నో ఉద్యోగాలు మనకు బయట దొరుకుతూ ఉన్నాయి. మన సింగరేణిలో కూడా పాలిటెక్నిక్ చేసి ఎంతోమంది మైనింగ్ అయితే మైనింగ్ ఫోర్మెన్గా, సూపర్వైజర్గా, ఎలక్ట్రికల్ మెకానికల్ చేస్తే ఏఎండ్ఎం సూపర్వైజర్లుగా, సివిల్ చేస్తే సివిల్ సూపర్వైజర్స్గా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నా యొక్క సజెషన్ ఏంటంటే, సరే మనం పాలిటెక్నిక్ చేసి ఏదో ఉద్యోగం చేరినప్పటికీ తర్వాత
లేదు ఉద్యోగంలో చేరకపోయినా, ఉద్యోగంలో చేరకపోతే కంపల్సరీ మళ్ళీ ఈసెట్ లాంటివి రాసి మళ్ళీ మనం సెకండ్ ఇయర్లో డైరెక్ట్ ఇంజనీరింగ్ బీటెక్ వెళ్ళే అవకాశం ఉంది. అట్లా చేయొచ్చు. సో అది కూడా అంటే మనం ఖాళీగా ఉండకుండా పాలిటెక్నిక్ చదివేసిన అయిపోయింది, ఇక ఉద్యోగానికి వెతుక ఉంటున్నాం, ఉద్యోగం ఇంకా రావట్లేదు, మరి ఖాళీగా ఉండకుంటే ఏం చేయాలంటే ఈసెట్ రాసేసి తర్వాత కూడా మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు. చాలామంది కూడా అట్లాగా ఉన్నారు. మీకు మంచి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ రావడానికి తన వంతుగా ఇది అడిషనల్గా సెక్రటరీ గారు ప్రత్యేకంగా డైరెక్టర్స్ని ఒప్పించి ఇంతకుముందుందా లేదు కదా ఈ కోచింగ్ అనేది. సో మీకు మెరుగైనటువంటి కోచింగ్ ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి. ఎందుకంటే 45 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇది అడిషనల్ ఎక్స్పెండిచర్ పెద్ద ఎక్కువ కాదు. అయినా కూడా మంచి ఉద్దేశంతో మీకు ఈ కోచింగ్ అవేర్నెస్ తీసుకురావడం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ నెలలతోనే అయిపోలేదు, ఇట్ ఈస్ కంటిన్యూస్గా జరగాలి. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదానికి ఎక్కడో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా, ఎన్నాళ్ళు లేవు. నేను సార్లు చర్చించాము. రామకృష్ణపూర్లోని సింగరేణి ప్రాంతమైన అబ్రహం నగర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్, కార్మికవాడలో మురుగునీరుతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని మందమరి మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికవాడలోని మంచినీటి పైప్లైన్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. గత 40 ఏళ్ల కిందట సింగరేణి యాజమాన్యం కార్మికుల సౌకర్యార్థం మంచినీటి సరఫరా కోసం పైప్లైన్ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇనుప లైన్లు తుప్పుపట్టి కాలనీలోని డ్రైనేజీ నీరు మంచినీరుతో సరఫరా అవుతుండటంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని తెలిపారు. యాజమాన్యం స్పందించి కార్మిక కాలనీలో మంచినీరు సరఫరా చేయడానికి నూతన పైప్లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట కాలనీవాసులు, కార్మికులు, కార్మికేతరులు ఉన్నారు. వరకే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చారు బొట్టలేవు నీళ్ళు. 5 సంవత్సరాలు అయితే అన్ని వాళ్ళకి మురికి నీళ్ళే తాగుతాను. మొత్తం జంగచ్చిపోయింది, ఖరాబ్ అయింది పైపు. ఆ పైపు ఉంటే మురికి నీళ్ళు అన్ని వస్తాను. ఇప్పుడు కాలువ తీసేపటికే కొంచెం కిందికి వెళ్ళిపోతానే కానీ అప్పటికి మురికి నీళ్ళే తాగుతాను. 5 సంవత్సరాలు పిల్లగాళ్ళకు పడతలేవు, దగ్గులు, జ్వరాలు, రోగాలు. మాకు నడుము నొప్పులు, కిడ్నీలు ఖరాబ్ అవుడు. మాకు అత్త ఇట్టున్నది సార్. మేమేం చేసుడు? పైపులు మారవాలి మంచిగా. పైపులు అప్పుడు సార్ పేరు ఏందో ఉండే, ఇంకో సారు ఆయన కరోనా అప్పుడు చనిపోయింది ఆ సారు. ఆ సారే పెద్ద మేము గింత వంటి పొక్కలకెళ్ళి తీసి పోసుకునేది గిన్నె లోటాలతో. అసలు ఆ సార్ గెలిచి మేము అట్లనే పోసుకోగానే ఆయన ఏం చేసి పాప ఆయన గెలిచి తంటాడు ఇత్తతోటి పైపులు వేసి ఇత్తెత్తోటి పోసేది. ఎవరు ఆపచ్చన కాళ్ళు అన్నట్టుగా అక్కడికి లాస్ట్కి వచ్చారు. ఇప్పుడు బొట్టు వారు 3 మనుషులను పంపించడం జరిగింది. క్లీన్ చేసిండ్రు, ఆయన క్లీన్ కాలేదు. ఇంతలోనే ఇలాంటి ఈ కాలనీలో ఉన్నటువంటి మహిళలు సింగరేణి పంప్ వస్తుంటే ఆ నీళ్లు డ్రైనేజీలోకి పోతున్నాయి. పంప్ వచ్చినప్పుడు ఖాళీ అప్పుడు ఏదైతే ఆ నీళ్లు డ్రైనేజీల నీళ్లు ఆ పైపులకు పోయి మా మురికిలే తాగుతున్నామని చెప్పడం జరిగింది. నేను అన్నీ అబ్జర్వ్ చేశాను. ఇక్కడి నుంచి ఆ జంపయ్య ఇంటి మన రేవేలి ఓదెల ఇంటి వరకు కూడా చూశాను. అక్కడ కూడా నీళ్లు స్ప్రెడ్ అవుతున్నాయి. రంధ్రాలు బట్టి చిలుము బట్టి ఈ పైపులు ఈ సింగరేణి సంస్థ ఎప్పుడైతే ఏర్పడదో ఇక్కడ ఈ కాలనీ ఏర్పడ్డప్పుడు, శ్రీనివాస నగర్ ఏర్పడ్డప్పుడు, అబ్రహం నగర్లో పైపులు అప్పుడు లోతులో ఉండే అంతవరకు మార్చారు. కానీ ఇక్కడి నుంచి మొదలుకొని మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి నుంచి ఆ మెయిన్ రోడ్ వరకు ఈ సింగరేణి పైపులు సింగరేణి యాజమాన్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. మంచినీళ్ళు ఇస్తున్నారు కానీ ఈ 40-50 సంవత్సరాల కింద వేసినటువంటి పైప్ లైన్ తుప్పు బట్టి రంధ్రాలు పడి డ్రైనేజీలో ఉండి ఆ డ్రైనేజీలో నీళ్లు ఆ పైపులలోకి వచ్చి వీళ్ళు తాగి రోగాల పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఇందిరానగర్లో ఏ విధంగానైతే పైప్ లైన్లు మార్చి లోపలి డ్రైనేజీలో ఉన్న పైప్ లైన్ వదిలిపెట్టి పైనుంచి ఇందిరానగర్లో ఏ విధంగా వేసారో అదేవిధంగా ఈ అబ్రహాం నగర్, శ్రీనివాస నగర్లో కూడా ఆ డ్రైనేజీల పైపులను తీసేసి కొత్త పైపులు వేసి వీళ్ళకి మంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి నేను సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకుంటే మేము వచ్చి కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మీ దగ్గర మీ జిఎం ఆఫీస్ ముందు ముట్టడించడం కూడా జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. మంచిర్యాల పట్టణంలోని రాళ్లపేట గౌతమి నగర్ ప్రాంతంలో గల
అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి ఈ ప్రాంతంలో శివ పంచయాతన దేవాలయం నిర్మించి ప్రథమ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఐకమత్యంతో కలిసి అందరి సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, సంవత్సరం పొడుగున ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహించుకుని స్వాముల కృపకు పాత్రులైన ఈ ప్రాంత ప్రజలు ధన్యులయ్యారని, అలాగే ఆలయం ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రాంత భక్తులే కాకుండా మంచిర్యాల పట్టణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. అభయ ఆంజనేయ గుడి నిర్మాణం జరిగి 1 year వార్షికోత్సవం ఈరోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం పాటు ఏదైతే గుడి నిర్మాణం భాగంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించిన భక్తులందరికీ, దాతలకు, మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత చక్కటి ఈ నది ప్రాంతంలో ఇంత చక్కటి గుడి నిర్మించినందుకు నిజంగా ఈ వాడ ప్రాంత ప్రజలు ఏదో జన్మలో చేసుకుంటే ఆ పుణ్యం ఫలితంగానే ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మరి ఈ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ అష్టైశ్వర్యాలు ఇస్తూ అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ గుడికి పెద్ద మొత్తం మీద నేనున్నానని చెప్తూ మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇక్కడ పెద్ద మొత్తం గజస్తంభానికి ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు గజస్తంభం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన జగన్మోహన్ రావు గారు కూడా అదేవిధంగా మన గ్రానైట్కి సంబంధించి దాదాగా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిద్దరికి కూడా ప్రత్యేకంగా మా గుడి కమిటీ తరపున ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఇక్కడ మేము స్థానికంగా ఈ 26వ వార్డులో మేము వాడ ప్రజల తరపున మేము గెలిచినాం. కాబట్టి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యం ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన మంచిర్యాల అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాబోయే ఈ వారం రోజులలో మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని మేము కోరుకోవడం జరుగుతుంది. ప్రజలందరి తరపున కూడా ఆ దేవునికి మేము వేడుకోవడం జరుగుతుంది. మా సారుకు మంత్రి పదవి రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు పేర్కొన్నారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు నస్పూర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సుర్మిల్ల వేణు, భీమ్ రవి, బండి పద్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ఇన్ఛార్జి నూకల రమేష్, నాయకులు సంపత్ రెడ్డి, సంజారాణి, ధర్ని మధు, షక్రిన్, కృష్ణారావు, పడల సంజీవ్ గౌడ్, కుర్మిల్ల భూదేవి పోషం, కొత్త రమేష్, గట్టు శ్రీనివాస్ గౌడ్, బులిశెట్టి మల్లేష్, కోసారి శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం, మరి అదేవిధంగా మన మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం, మరి మన ప్రియతమ నాయకుడు కుక్కిరాల ప్రేమ్సాగర్రావు గారి ఆదేశానుసారం, మరి ఏదైతే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం గడిచిన 7 రోజుల నుంచి మన నస్పూర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులు తిరుగుతూ ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మరి ఈరోజు 1వ వార్డు, అదేవిధంగా 22వ వార్డు, ఈ వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి భారత రాజ్యాంగాన్ని కానీ, అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి కానీ, అదేవిధంగా మహాత్మా గాంధీ గురించి కానీ ప్రజలందరికీ కూడా వాళ్ళు చేసిన గొప్పతనాలను ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కానీ, ఆ అవసరం కానీ మన మీద ఎంతో ఉంది. కాబట్టి ప్రజల్లో కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా ఏదైతే బీజేపీ పాలన ఎలా ఉందో, అంటే గత 10 సంవత్సరాల్లో బీజేపీ మోడీ ఎలా చేస్తుండ్రు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుందని కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారిని కూడా అందరూ కూడా ప్రజలు మెచ్చుకోవడం జరుగుతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరాన్నర కాలంలోనే ప్రజల నుంచి మేము ఇంత విశేషమైన స్పందన వస్తుందని మేము నిజంగా
అనుకోలేదు. నిజంగా చాలా సంతోషం. ఈ ప్రజలు మా ఇళ్ళవేళ మా వెంబడి ఉన్నందుకు మరొకసారి ప్రజానికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు. 2 రోజుల నుంచి నస్పూర్ మున్సిపాలిటీలో ఏదైతే జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు ఫస్ట్ వార్డులో ఈ కార్యక్రమాని కోసం అనేక మంది కార్యకర్తలు కదిలి వచ్చినారు. ముఖ్యంగా బీజేపీ అహంకారితమైనటువంటి మాటలు ఏదైతే ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసి త్యాగాల పునాది మీద వారి జీవితాలను ఈ దేశ ప్రజల కోసం వారు ఏదైతే అర్పించినారో, అంబేద్కర్ కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, అలాగే ఆ రాజ్యాంగము విషయంలో కూడా కావచ్చు, ఏదైతే ఈ భారతదేశాన్ని రాజ్యాంగాన్ని అవమానించే విధంగా అహంకారపూరితమైనటువంటి విధానాలతో ఈ బీజేపీ ముందుకు పోతా ఉన్నది. దాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ చేయూతనిస్తుందని, రాబోయే రోజులలో మత విద్వేషాలకు అహంకారపూరితమైన రాజకీయ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ విద్యుత్ వినియోగదారులకు జరుగుతున్న ప్రమాదాలపై కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దరగడి విఆర్ కన్వెన్షన్ హాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు తప్పనిసరిగా విద్యుత్తుని వినియోగించడం జరుగుతుందని, ఇంటి ఆవరణంలో ఎలాంటి ప్రమాదాలు జరిగిన వెంటనే సంబంధిత ఏరియా అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డివిజనల్ ఇంజనీర్ ఎండి కైసర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మి, కేతన్పల్లి, హాజీపూర్, నస్పూర్ కు చెందిన ఏఈలు ప్రభాకర్, మహేందర్, రామచందర్, సబ్ ఇంజనీర్లు రవి, సుదేష్ణ, శిరీష సిబ్బంది పాల్గొన్నారు. సేఫ్టీ గార్డ్ తయారు చేయించడం జరిగింది. ఎందుకంటే ఓనర్ షాప్ నుంచి తీసుకున్నప్పుడు ఆపరేటర్స్ రాంగ్ ఎల్సీ ఇవ్వడం, రాంగ్ ఫీటర్ కానీ అంటే రాంగ్ ఎల్సీ తీసుకున్న తర్వాత రాంగ్ ఫీటర్ మీదకి ఎక్కడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి చాలామంది ఓనర్ షాప్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా యాక్సిడెంట్స్ తగ్గే చర్యలో భాగంగా సిఎండి గారు ఈ ఎల్సీ యాప్ను తయారు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏమిటంటే ఆపరేటర్ ఎల్సీ తీసుకున్నప్పుడు ఏ ఫీడర్ ఏ సబ్స్టేషన్ అనేది రికార్డెడ్గా మెన్షన్ చేస్తాడు. ఆయన ఎంప్లాయీ ఐడి ద్వారా ఏ సబ్స్టేషన్లో ఏ ఫీడర్ ఎల్సీ కావాలో మెన్షన్ చేస్తాడు. అది మెన్షన్ చేసిన తర్వాత కన్సర్న్ ఏఈకి వెళ్తుంది. 1 అవర్ లోపు అయితే ఏఈ అప్రూవల్ ఇస్తాడు, 1 అవర్ పైన అయితే ఏడీ అప్రూవల్ ఇస్తాడు. ఏఈ ఎల్సీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆపరేటర్ ఎల్సీ ఇచ్చేటప్పుడు ఏ ఫీడర్ మీద ఎల్సీ ఇస్తాడు, అలాగే ఫోటో, ఎర్త్ రాడ్ లేచి ఉందా లేదా, బ్రేకర్ ఓపెన్ ఉందా లేదా అనేది ఒక ఫోటోతో సహా ఎల్సీ క్రియేటెడ్ అని చెప్పి ఆపరేటర్ ఇస్తాడు. ఆపరేటర్ ఇచ్చింది లైన్ మ్యాన్ చూసుకొని లైన్ మ్యాన్ వర్క్ చేసేటప్పుడు ఎర్త్ రాడ్ పెట్టుకున్నాడా లేదా, ప్రాపర్ ఎర్తింగ్ చేసిండా లేదా, ఏమైనా ఇండక్షన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయన్నది ఇంతకుముందు ఇచ్చిన ఇండక్షన్ పాయింట్స్ అలా కింద విజిబుల్ కనబడతాయి యాప్లో. ఆ విధంగా చూసుకొని ప్రాపర్ ఎర్తింగ్, ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్ తోటి ఎల్సీ తీసుకున్న తర్వాత లైన్ మ్యాన్ వర్క్ చేసుకున్న తర్వాత ఎల్సీ రిటర్న్ కూడా ఆయన ఎంప్లాయీ ఐడి ద్వారానే రిటర్న్ చేస్తాడు. సో ఆన్ ద ఫీడర్ ఈ సబ్స్టేషన్ నేను ఎల్సీ రిటర్న్ చేస్తున్నాను. మళ్ళీ ఎర్త్ రాడ్ రిమూవ్ చేసిన ఫోటోలు, ఆయన ఏ లొకేషన్ ఉన్నాడు, ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు రిమూవ్ చేసిన తర్వాత, ఆన్గోయింగ్ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు, రిటర్న్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆ కన్సర్న్ ఆపరేటర్కి వెళ్తుంది. ఆర్టిషన్ ఆ ఫోటో చూసుకొని మళ్ళీ ఆయన సబ్స్టేషన్లో వేసిన ఎర్త్ రాడ్స్ కానీ బ్రేకర్ క్లోజ్ చేసుకొని ఎల్సీ రిటర్న్ చెప్పి పెడతాడు. ఏఈ ఆపరేషన్ కన్సర్న్కు ఆన్గోయింగ్ ఎల్సీ 0 అయిపోతుంది, అంటే ఎల్సీ రిటర్న్ అని తెలిసిపోతుంది ఏఈకి. ఈ విధమైన కొంచెం ప్రాసెస్ జరగడం వల్ల, క్రాస్ చెక్ జరగడం వల్ల భవిష్యత్తులో ఇన్సిడెంట్ జరగకుండా ఓనర్ స్టాఫ్ ఎవరు చనిపోకుండా సేఫ్టీ ప్రికాషన్ తోటి ఉండాలనే ఉద్దేశంతో ఎల్సీ యాప్ తయారు చేయడం జరిగింది. 11 KV ఎల్సీ యాప్. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ జన్మదిన సందర్భంగా సేవారత్ విజయపత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ జన్మదిన సందర్భంగా సేవరత్ విజయపత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలను డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ మరియు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుల ఆదేశంతో పండ్లు మరియు మజ్జిగను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా మాతా శిశు ఆసుపత్రిలో సేవారత్ విజయపత్ తరఫు నుంచి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా విజయ్ గారు పండ్లు పంచడం జరిగింది, మజ్జిగ పంచడం జరిగింది. ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, పేద ప్రజలకు ఎంతో ఇంకా హెల్ప్ చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని ఈ రకంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం.
మంచిర్యాల పట్టణంలోని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా సేవారత్ విజయపత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతా శిశు హాస్పిటల్లో పండ్లు మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే చిట్ల సత్యనారాయణ గారు మా యువతను ఎంతో ప్రోత్సహిస్తూ ఎప్పటికీ మాకు అన్ని వేళలా మాకు అందుబాటులో ఉంటారు. వారు మా యువతను చాలా ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలోనూ మాకు అండగా నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సత్తన్న ఆయన లోపల నుంచి అండర్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు అన్న ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ నిరుపేద కుటుంబాలకు చాలా ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం కొద్దీ అన్న జన్మదిన వేడుకలు ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ బాపన్న గారి ఆధ్వర్యంలో కూడా పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఠాగూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో రామకృష్ణపురం రవీంద్రకని రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, డివి దీక్షితులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు గడిచిన సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడం ఆనందదాయకమైన విషయమన్నారు. నేటి తరం యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని, భవిష్యత్ తరాలకు బీజేపీ నాయకత్వం నాంది పలుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్, కళాధర్ రెడ్డి, సంతోష్ రావు, ఎల్లేష్, మహిళా నాయకురాలు తోట పద్మ, జంగం జ్యోతి, శెట్టి రమేష్, లక్ష్మణ్, కేదారి, మేకల మలేష్ పాల్గొన్నారు. దేశ సేవకే, దేశ అభివృద్ధి కోసమే ఎలాంటి పదవి రాకున్నా కానీ దానికి ముందుంటుందని మేము గర్వంగా చెప్పుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 14-16 నెలల్లోనే అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో అలివికారి హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ బూటకపు హామీలని ప్రజలకు అర్థమైంది. దీంట్లో భాగంగా మొన్న ఎమ్మెల్సీలో గెలిపించడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చి వారి ప్రజలను వంచింది. ఆ ప్రజలు కూడా దాన్ని తరిమి కొట్టి భూస్థాపితం చేశారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేది ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది, దేశ సేవకే పనిచేస్తుంది, దేశ భద్రతకే పనిచేస్తుంది, దేశంలో ఉన్న ప్రజలందరి కోసం పనిచేస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజుల వరకు మేము ఎందుకు ఇవ్వలేదామా అధికారం, తెలంగాణలో మేము ఎందుకు ఇవ్వలేమా అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నది. ఎందుకంటే భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ స్వచ్ఛ భారత్ రైల్వే స్టేషన్లో చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా దుర్గం అశోక్ అన్న గారు మరియు పెద్దపల్లి పురుషోత్తం గారు రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ చేస్తూ మళ్ళా పల్లె దవాఖానా అని చెప్పేసి అక్కడ ఉంది. ఈ కార్యక్రమాన్ని సిటీ న్యూస్ ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.